హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో ఎన్ని రోజులైనా నిలవుండే ఇన్‌స్టంట్ దోస పొడి. ఈ పొడి ఒక్కటి ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటే ఏ టైంలో ఎప్పుడు దోస కావాలన్నా 5 నిమిషాల్లో రుచికరమైన దోసలు పోసేసుకోవచ్చు. మరి ఈ ఇన్‌స్టంట్ దోస పొడికి కావలసిన ఇంగ్రీడియెంట్స్ ఎలా తయారు చేసుకోవాలి అని క్లియర్‌గా వీడియోలో చూసేద్దామా? ఈ దోస పొడి కోసం ఒక కప్ బియ్యం మామూలుగా మనం ఇంట్లో రైస్ వండుకునే బియ్యాన్నే వాడుతున్నాను నేను. రేషన్ బియ్యం ఉంటే రేషన్ బియ్యం వేసుకోవచ్చు. ఒక కప్ మినపప్పు, బద్దపప్పు అయినా పర్లేదు, లేదంటే గుండు పప్పు అయినా పర్లేదు. ఒక కప్ జొన్నలు. 1:1 క్వాంటిటీలో ఈ మూడిటిని కొంచెం సేపు స్టవ్ మీద పెట్టి వేపుకోవాలి. ఎంతసేపు వేపాలి అంటే, మనం ఇవి వేపిన తర్వాత చేత్తో పట్టుకోగలిగే అంత వేడి ఉన్నంత వరకు వేపాలి. అంటే జస్ట్ వేడెక్కితే సరిపోతుంది. తర్వాత వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో అరకప్పు పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు మాత్రం కొంచెం వేగాలి. అప్పుడే ఆ టేస్ట్ బావుంటుంది. పచ్చిశనగపప్పు, మెంతులు చక్కగా వేగి కొంచెం కలర్ మారిన తర్వాత ఇదే ప్యాన్‌లోకి పావు కప్పు అటుకులను కూడా వేసి ఒక్కసారి అలా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని ఇందాక మినపప్పు, బియ్యం, జొన్నలు ఏ బౌల్‌లో అయితే వేసుకున్నామో అందులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఒకవేళ మీకు గాని మిల్ అందుబాటులో ఉంటే మీ పని ఇంకా సులువైపోతుంది. డైరెక్ట్‌గా మిల్లుకి తీసుకెళ్ళి మిల్‌లో ఆడిచ్చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మిక్సీ ఏసేసుకుంటున్నాను. మిక్సీ వేసుకున్న తర్వాత ఈ పిండంతటిని కూడా ఒక పెద్ద బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో మిక్సీ వేసాం కాబట్టి ఈ పిండిని జల్లించుకుని తర్వాత స్టోర్ చేసుకోవాలి. మీకు ఈ జల్లించుకునే పనంతా తప్పాలి అంటే మిల్ అనేది చాలా ఈజీ ఆప్షన్. చూడండి ఇలా పిండి జల్లెడలో జల్లించుకున్న తర్వాత దోస ఎలా పోయాలో కూడా ఈరోజు నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు చివర్లో గాని ఇలా జల్లించేటప్పుడు కొంచెం మిగులుతది కదా! దాన్ని మళ్ళీ మిక్సీ వేసి మళ్ళీ జల్లించుకోవాలి. అదే ప్రాసెస్‌లో పిండి మొత్తాన్ని కూడా జల్లించి ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇన్‌స్టంట్ దోస పొడితో దోస ఎలా పోసుకోవాలో కూడా చూపిస్తాను. మీకు ఎన్ని దోసలు కావాలో దాని ప్రకారం పిండిని ఒక బౌల్‌లోకి తీసుకొని, అందులోకి రుచికి సరిపడా ఉప్పు, ఇంకా పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసి వాటర్‌తో కలుపుకోవాలి. ఈ పిండిని మరీ పలచగాను, మరీ గట్టిగాను కలుపుకోకుండా జస్ట్ మనం ఎప్పుడు దోస పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఒకవేళ మీకు దోసలు కొంచెం పుల్లగా ఉండాలి అనిపిస్తే, ఇక్కడ వాటర్ క్వాంటిటీని మేనేజ్ చేసుకుంటూ, పుల్లటి పెరుగుని యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఆర్ నాకు టైం ఉంది, నేను రేపు మార్నింగే దోస పోసుకోవాలి అని అనుకుంటే, ఈరోజు నైటే జస్ట్ ఉప్పు, వాటర్‌తో పిండిని కలిపి ఉంచుకొని, మరుసటి రోజు పొద్దున్నే దోస పోసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇన్‌స్టంట్‌గా దోస పోస్తున్నాను. సో, జస్ట్ ఉప్పు, పావు స్పూన్ బేకింగ్ సోడా మాత్రమే వేశాను. ఒకవేళ పెరుగు గాని వేసుకుంటే బేకింగ్ పౌడర్ ఎయ్యాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇక్కడ నేను పెరుగు కూడా వేయలేదు కాబట్టి బేకింగ్ సోడా వేశాను. పిండిని ఇలా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కనుంచుకోవాలి. తర్వాత ఎప్పట్లాగే నార్మల్‌గా దోస ప్యాన్‌లో దోస వేసేసుకోవడమే. ఈ ఇన్‌స్టంట్ దోస టేస్ట్ మన మామూలు దోసలాగే ఉంటుంది. ముందే నానబెట్టుకుని, గ్రైండర్ ఏసుకునే పని ఇవన్నీ తప్పి, ఇలా హ్యాండీగా గానీ దోస పొడిని ఇంట్లో ఉంచుకుంటే టక్కన దోస ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. బాయ్ ఎవ్రీవన్.